హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ ప్రణవ్. వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి మేము విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్నాము మా మేనత్తోళ్ళ ఇంటికి గృహప్రవేశానికి. అలాగే ప్రణవ్ ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. వాడి ఎక్స్పీరియన్సెస్ కన్నా మాకు ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ అయినాయి ఈ జర్నీలో. మేము ఫస్ట్ టైం ప్రణవ్ని తీసుకొని నెల్లూరు వెళ్తున్నాము. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం మా అత్తోళ్ళ ఇంటికి. అంతకుముందు ఎప్పుడో వెళ్ళాను కానీ నాకు అంత గుర్తులేదు. అయితే ఇదంతా మాది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. మేము అసలు ముందు ప్లాన్ చేసుకున్నది ఏం లేదు. ముందు రోజు నైట్ అయితే నేను మా తమ్ముడే వెళ్దాం అనుకున్నాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మమ్మీ అత్త కూడా మేము కూడా వస్తామన్నారు. సో అందరం కలిసి అప్పటికప్పుడు జనరల్లో టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. ట్రైన్ చాలా రష్గా ఉంది, అసలు మామూలుగా లేదు. చాలాసేపటి తర్వాత ఒక ఆవిడ సీట్ ఇచ్చిందనమాట, బేబీ ఉన్నాడని చెప్పి. మాకు విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ట్రైన్ జర్నీ అంత రిస్క్ అనిపించలేదు. జనరల్లో ఎక్కినా కానీ కొంచెం మాకు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బాబు ఉన్నాడని చెప్పి మాకు కొంచెం కోఆపరేట్ చేశారు. వాళ్ళది ఏదైనా లగేజ్ ఉంటే అది కొంచెం వెనక్కి జరుపుకొని వాడు అక్కడ వరకు ఆడుకోవడానికి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో మాకు ఆ జర్నీ అంత రిస్క్ అనిపించలేదు. బట్ మేము రిటర్న్లో చేసిన జర్నీ మాత్రం మాకు లైఫ్ టైం గుర్తుండిపోయిద్ది అనమాట. చాలా ఇబ్బందులు పడ్డాం మేము ఆ జర్నీలో. అసలు రిజర్వేషన్ అయినా కానీ రిటర్న్ది మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ అన్నది చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెట్టుకోకూడదు అనిపించింది నాకైతే. ఈ ఎట్టకేలకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన ఆనందం కలిగింది మాకు. చాలాసేపు స్ట్రగుల్స్ చేసిన తర్వాత ఇంకా దిగాం మేము నెల్లూరులో. ఇదిగోండి, ఎప్పుడు జర్నీలో అయితే అమ్మమ్మని కానీ లేదంటే మేనమామని కానీ తప్పకుండా తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఒకళ్ళు లగేజ్ మోస్తే ఒకళ్ళు మన పిల్లల్ని మోస్తారు. అప్పుడు మనం హ్యాపీగా వ్లాగ్ షూట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మా బొడ్డోని మా మమ్మీ ఎత్తుకుంది. మా బొడ్డోడికి కావాల్సిన లగేజ్ మొత్తం మా తమ్ముడు పట్టుకొని ముందు నడుస్తున్నాడు అనమాట. సో ఎట్లాగైతే నెల్లూరు వచ్చాము. మాకేవో ఎట్లా వెళ్ళాలో ఎటు నుంచి వెళ్ళాలో కూడా మాకేం తెలియట్లేదు. మా తమ్ముడిని పట్టుకొని ఇంకా గో విత్ ఫ్లో లాగా వెళ్ళిపోయాము. ఇంటికి చేరుకున్నాం అనమాట ఎట్టకేలకు. మా వాడికి ముందు స్నానం చేయించేసేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మా వ్లాగ్ అన్న స్టార్ట్ చేసాము. అక్కడ ఆగో మా తమ్ముడు, లాస్ట్ తమ్ముడు, వాడితో ఆడుకున్నాడు. వీడికి ఏదన్నా కనిపించిందంటే ఒక ఐటెమ్ దాన్ని అక్కడ నాశనం చేసేదాకా వీడు నిద్రపోడు. ఆ ఫ్యాన్ వేసుకున్నాం మేము, పైన సీలింగ్ ఫ్యాన్లు లేవని చెప్పేసి ఆ టేబుల్ ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాము అందరం. అసలే సమ్మర్ చాలా హాట్గా ఉంది ఆ రూము. వీడేమో దాని చుట్టూనే తిరుగుతున్నాడు. ఎట్టకేళ్ళకి దాన్ని ఆఫ్ చేసేసి ఒక పక్కన పడేసాము. మేము గృహప్రవేశానికి వెళ్ళడం కుదరలేదు, అది ముందు రోజు జరిగింది. నెక్స్ట్ డే మేము వ్రతానికి వెళ్ళాము. వ్రతం చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేపట్టుకు ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. మేము వెళ్ళి ప్రణవ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాము. చాలా బాగా జరిగింది వ్రతం. ఇల్లు కూడా చాలా బాగుంది. నేను ఇల్లు కూడా మీకు కుదిరినంత వరకు వీడియో తీసి చూపిస్తాను అనమాట. చాలా బాగుందన్నమాట. వ్రతం చేశారు. ఇదిగోండి, ఇక్కడ అందరు కూర్చున్నారు. ఇట్లా బయట స్టెప్స్ వచ్చినాయి. ఇది ఎంట్రన్స్ అనమాట, మెయిన్ డోరు ఎంట్రన్స్. ఇది మొత్తం హాల్ అనమాట. ఇగో మా వాడు హర్ష, పెట్ట కదా హర్ష, వాడే ఇక్కడ వ్రతం చేశారు. ఆ ఎల్లో శారీ కట్టుకుంది మా అత్త అనమాట. ఈ గదిలో అందరూ డిస్కషన్ పెట్టారు. ఇది ఒక గది, బెడ్రూమ్ అనమాట. ఇది ఏది చిల్డ్రన్స్ బెడ్రూమో ఏది మాస్టర్ బెడ్రూమో నాకు ఇంకా అంత క్లారిటీ లేదు. ఇది టీవీ యూనిట్ అనమాట. నేను వెళ్ళినప్పుడు నాకు కుదిరినంత వరకు నేను తీశాను. ఇదొక బెడ్రూము, మేబీ ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఏమో. ఇదే చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. మా వాడు స్టార్ట్ చేశాడు, నిద్రపోయి లేచాడు. ఇంకా అక్కడ ఉన్న ద్రాక్షకాయలు పీక్కొచ్చి అందరికీ పెడుతున్నాడు అనమాట. అదిగోండి, మా మామ చేతిలో ఉన్న ద్రాక్షకాయలు తీసుకొచ్చి మా తమ్ముడికి మా బాబాయ్కి పెడుతున్నాడు. మా బాబాయ్ వద్దన్నాడు. ఇంక మా మమ్మీకి ఇవ్వడానికి వెళ్ళాడు అనమాట. వాడు నన్ను అడిగాడు, నాకు కూడా వద్దన్న. ఇంక మా మమ్మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మా మమ్మీ ఆ గదిలో కూర్చుంది. మేము అదే రోజు రిటర్న్ అయిపోదామని చెప్పేసి రిజర్వేషన్ చేయించుకున్నాము ఈవినింగ్ 5కి. ఇంక ఈవినింగ్ అయిందని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. అందరు రైల్వే స్టేషన్కి వచ్చేసారు. బట్ మా హర్ష నన్ను ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, తల్పగిరి శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అంట. ఈ రంగనాథ స్వామి టెంపుల్ చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాడు. ఇది రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది, జస్ట్ 10 minutesలో వెళ్ళిపోవచ్చు. సో నన్ను అక్కడికి తీసుకొచ్చాడు ఈ టెంపుల్. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను అనమాట, మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతానేమో అని చెప్పి.
బట్ తను అన్నాడు, లేదు టైం ఉందక్క, ఒక 10 మినిట్సే చూసుకొని వెళ్ళిపోదాం అని అన్నారు. నేను అంత టైట్ షెడ్యూల్లో కూడా మీకోసం వ్లాగ్ షూట్ చేశాను అనమాట, మీ అందరికీ చూపించాలి అని. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. దీని హిస్టరీ మేము అడుగుదాం అనుకున్నాము, నాకు అంత టైం లేక నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. కానీ నేను నెక్స్ట్ టైం వెళ్తే కనుక 2-3 డేస్ అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకొని వెళ్తాను. అప్పుడు నేను ఖచ్చితంగా ఈ టెంపుల్ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ టెంపుల్తో పాటు జొన్నవాడ కామాక్షిదేవి టెంపుల్ కూడా దగ్గరలో ఉందంట. ఆ టెంపుల్కి కూడా వెళ్ళి అది కూడా చూపిస్తాను. ఇవి కాకోకుండా నెల్లూరు వెళ్తే నేను ఇంకేం చూడొచ్చు అనేవి కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది టెంపుల్ చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించింది, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు చెప్పండి. నాకు ఈ గోపురం చూస్తే నాకు ఒకటిలాగా అనిపించింది, మురారి మూవీలో గోపురం లాగా అనిపించింది అనమాట. నాకు ఎందుకో చాలా మూవీస్లో చూసినట్టు అనిపించింది, పౌర్ణమి మూవీ ఇవన్నీ. మీకు కూడా అట్లాగే అనిపించిందా నాలాగే? నేను వెళ్ళేటప్పుడు నోటీస్ చేయలేదన్నమాట. టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు రిటర్న్లో చూశాను. పెద్దజీయర్ స్వామీజీ స్టాచ్యూ ఉందన్నమాట టెంపుల్కి ఆపోజిట్లో, చాలా బాగుంది. మేము అక్కడి నుంచి ఇంక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను 10 మినిట్స్లో. మా వాళ్ళందరూ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళందరినీ టెంపుల్కి నేను తీసుకెళ్లకుండా ఒక్కదాన్ని వెళ్ళిపోయానని. వచ్చాక ఇంకా ప్రణవ్తో అట్లా అట్లా కాసేపు తిరిగి కొన్ని రీల్స్ చేసుకుంటా కొంచెం వాడిని టైంపాస్ చేయించాను. ఆ తర్వాత ఇంకా ట్రైన్ వచ్చింది కానీ 1 అవర్ డిలే అయింది. మేము దానికి ముందున్న ట్రైన్ ఎక్కేసినా పోయేది, జనరల్లో టికెట్స్ తీసేసుకొని అనిపించింది. కేవలం రిజర్వేషన్ కోసం ఈ ట్రైన్లో ఆగాము, ప్రశాంతంగా వెళ్ళొచ్చని. అసలు చాలా రష్గా ఉంది. అది ప్రయాగ్రాజ్ వెళ్ళే ట్రైన్ అంట. అసలు అమ్మో, ఎప్పుడు కూడా పిల్లలతో ప్లాన్ చేసుకోకుండా వెళ్ళకూడదు అనిపించింది నాకు. ట్రైన్ అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. కానీ మా బొడ్డోడు మాత్రం ఆ టైంలో కూడా వాడు ఎంటర్టైన్మెంట్ మాత్రం మానలేదు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద బెత్తు నుంచి పైకి అట్లా వస్తూనే ఉన్నాడు. మా తమ్ముడు కూర్చోబెట్టుకున్నాడు వాడిని. ఇంకా నా వల్ల అసలు అవ్వలేదు, నాకు అసలు నచ్చలేదు. కాసేపు అక్కడ అందరితో వాదనాడా నేను, మా రిజర్వేషన్ ఉన్నాయి మా టికెట్లు అని చెప్పి. వాళ్ళకి నాకు లాంగ్వేజ్ సెట్ కాలేదన్నమాట. ఇంకా దొరికిందేలే అని చెప్పేసి నేను అప్పర్ బెర్త్ మీద, మమ్మీ వాళ్ళని కింద కూర్చోబెట్టాము. బట్ తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి మేము మాకు వాళ్ళలాగా ఉన్నాము. ట్రైన్ మాత్రం చూసారు ఎంత రష్గా ఉందో. పిల్లల్ని తీసుకొని ఎప్పుడు వెళ్ళకూడదు ప్లాన్ చేసుకోకుండా. అన్‌ప్లాన్డ్ ట్రిప్స్ అన్నీ ఇంకా అమ్మో వేస్ట్ అనిపించింది నాకు. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నాను. ఇంక నాకు షూట్ చేయాలని కూడా లేదు. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.